మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంబర మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆయన బర్త్డే సందర్భంగా విడుదల చేశారు. ఈ వండర్ఫుల్ పోస్టర్లో చిరంజీవి ఒక రాతిపై కూర్చుని ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని పవర్ఫుల్గా కనిపించారు. మెగాస్టార్ చరిష్మాటిక్ లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవశక్తి, ఉరుములు మెరుపులతో కూడిన ఈ ఫస్ట్ లుక్ అదిరింది. విజువల్గా అద్భుతమైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిషా కృష్ణన్, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా కునాల్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. విశ్వంభర చిత్రం 2025 జనవరి 10న విడుదల కానుంది. తస్మాత్ జాగ్రత్త చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఉదయ్ కుమార్ రూపొందించిన రెండో సినిమా ఎంత పని చేశావ్ చంటి. లడ్డే బ్రదర్స్ నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ను హైదరాబాద్ నిర్మాతల మండలి హాల్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హీరో శ్రీనివాస్ ఉలిశెట్టి, హీరోయిన్లు దియారాజ్, నిహారిక, శాంతిప్రియ, నిర్మాతలు లడ్డే బ్రదర్స్, డిఓపి సంతోష్, నటుడు త్రినాథరావు, కో డైరెక్టర్ బత్తిన సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ చిత్రం ఆడవాళ్లకు మాత్రమేనని దర్శకుడు ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రముఖ నటి బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ రిమిసేన్ తెలుగువారందరికీ సుపరిచితమే. ఇదే నా మొదటి ప్రేమలేఖ, నీ తోడు కావాలి చిత్రాల్లో నటించిన రిమిసేన్ చిరంజీవి సరసన అందరివాళ్లోనూ హీరోయిన్గా చేసింది. అయితే ఇటీవల తాను కొన్న కారు పగబట్టినట్లుగా తనను తీవ్రంగా సతాయించిందంటూ రిమిసేన్ అలకబూనింది. అందులోని కొన్ని ఫీచర్స్ పనిచేయకపోవడం వల్ల రివర్స్ చేస్తున్న సమయంలో పిల్లర్ను ఢీకొట్టానని, అక్కడ ఎవరైనా మనిషి ఉంటే ఏమై ఉండేదని ఆమె వాపోయింది. కంపెనీ డీలర్స్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఈ కారుతో తాను పొందిన మానసిక క్షోభకు 50 కోట్లు, కోర్టు ఖర్చులకు మరో 10 లక్షలు ఇవ్వాలంటూ నవనీత్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, సతీష్ మోటార్స్కు లీగల్ నోటీసులు పంపింది. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి. రాణి ముఖర్జీ నటించిన మర్దానీ చిత్రం విడుదలై 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్తో యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. 2014లో మర్దానీ సినిమా విడుదల కాగా 2019లో అదే ఫ్రాంచైజీ నుండి మర్దానీ 2 వచ్చింది. మొదటి సినిమాను ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. అలానే రెండో సినిమాలోనూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీరాయ్గా నటించిన రాణి ముఖర్జీ మర్దానీ 2తో నీళ్లంటే తనకున్న భయాన్ని అధిగమించానని చెప్పింది. ఈ తరాన్ని తాను ఇందులో అండర్ వాటర్ సీక్వెన్స్లో నటించి ఆ భయాన్ని జయించానని తెలిపింది. మరి రాబోయే మర్దానీ 3 ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. తెలుగుతో పాటు తమిళంలోనూ సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించాడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. పలు దేశాల్లో అనేకసార్లు మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించిన దేవిశ్రీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సంగీత విభావాలు నిర్వహించబోతున్నాడు. ఇందులో భాగంగా అక్టోబర్ 9న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ మ్యూజిక్ కాన్సర్ట్ జరగబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన సూపర్ హిట్ చిత్రాల్లోనూ పాటలతో శ్రోతలను అలరించబోతున్నాడు.